హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ హర్విల్లు. చూడండి ఫ్రెండ్స్, నేచర్ ఎంత అందంగా ఉందో. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని పైర్లు, ఏమైనా పల్లెటూరు వాతావరణం చాలా అందంగా ఉంటుందండి. అంతే అందంగా ఉండే ఒక మంచి స్వీట్ చేసేసుకుందాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అప్పటికప్పుడు మైదా వాడకుండా ఈజీగా చేసుకునేటట్లు క్రిస్పీ అండ్ జ్యూసీ జిలేబీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని తీసుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా, ఎక్కడ పప్పు అనేది తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది బియ్యం పిండి అండి. నైట్ అంతా బియ్యంని నానబెట్టుకొని పొద్దున్నే మిల్లుకు పంపించి ఆడించి పిండిని జల్లించుకొని ఇలా గట్టిగా వాటర్ వేసుకొని గట్టిగా పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. లార్జ్ స్కేల్లో చేస్తున్నాం కాబట్టి మాస్టర్ని పెట్టి చేయిస్తున్నానండి. మినప్పప్పు బాగా మెదుపొచ్చే మినప్పప్పు కనుక అయితే 1 కప్పు మినప్పిండికి 3 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. అదే మినప్పప్పు మెదుపు తక్కువ వచ్చే పప్పు కనుక అయితే 1 కప్పు మినప్పిండికి 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో కనుక పిండిని కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే లమ్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్ జిలేబీ అయితే రెడీ అయిపోయినట్టే. పిండిని కరెక్ట్గా కలుపుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం చిన్న పిండి ముద్దను కనుక దాంట్లో వేస్తే నిదానంగా లేట్గా రావాలి పైకి. ఇదేనండి కరెక్ట్గా ఉన్నట్టు పిండి. ఇప్పుడు పాకంని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు పిండికి 1.5 కప్పు చక్కెరని తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. అందులో 2 స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి, చక్కెర గడ్డగట్టకుండా పాకం జ్యూసీగా ఉండటానికి. 1 స్పూను ఏలకల పొడి కూడా వేసుకోవాలి. పాకం అనేది 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే కొంచెం జిగురుగా తగలాలండి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జిలేబీ కాల్చుకోవడానికి వెడల్పుగా చదరంగా ఉండే ఒక ఫ్రై ప్యాన్ని తీసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడెక్కకూడదు, అలాగని వేడి తక్కువగా ఉండకూడదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. మన దగ్గర జిలేబీ అండ్ జాంగ్రీ చేసుకునే క్లాత్ అవైలబుల్ ఉంటే అందులో చేసుకోవచ్చు. అది లేని పక్షంలో ఒక గ్లాస్లో పాల కవర్ కానీ లేక జిప్లాక్ కవర్ని కానీ ఉంచుకొని అందులో పిండిని నింపి ఎడ్జెస్లో చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక కోన్ లాగా తయారు చేసుకొని మనకు కావాల్సిన షేప్లో జిలేబీలని వేసేసుకోవచ్చండి. ఈ విధంగా జిలేబీలన్నీ వేసేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జిలేబీలని ఇలా ఈ విధంగా పాకంలో వేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. పాకం గోరువెచ్చగా ఉండాలి. జిలేబీలు కూడా వేడివేడిగా తీసి పాకంలో వేసుకుంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాయి. ఇంతేన్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే క్రిస్పీ జిలేబీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.